నాగుల వెళ్ళా చూడంలో పిచ్చమ్మ పెంచాలయ్యలకు పరమపుత్రునిగా జన్మించి పొడమికి వేడుక చేశావు జగదో ధారణ చేయగను జీవకోటి రక్షించగను చదువుకు దృష్టి చెప్పావు బ్రహ్మ విద్యను పొందావు ఆకలి మంగళి యోగమని పిచ్చివాణి వరచితివి చెట్టులు పొట్టలు తిరిగితివి కాగణ ముళ్ళను పెంచితివి పెంచల కోనకు చేరితివి కఠినక బొమ్మలయించితివి కనవ మనిషిని కలచితివి అహో విరమణకు ఏగితివి కోటి దేశ శివకో విలనా పదినెల్లు జనంలో పడినావు నారాయణ దాసుని భోవా కలుపురికి విష్ణుడు జలమానాయుడని భిక్షాన్నమునకు పంపితివి సిద్ధలయ్య కొండ శిఖరాగ్రము దేశకము మోసేటి గోపాల స్వామిని విచ్చావు ఆశీషలను ఇచ్చావు పరగమునికి చేర్చిని ఆశ్రమమును నెలకొల్పితివి కోలాశ్రమమని తెలిపితివి జ్ఞానబోధలు చేసితివి తుమ్మడమీటి రూపము కాంచన గోవును మా పాపము ఓం నారాయణ వినారాయణ భక్తుల కలిగే మహామంత్రం అగ్నిగుండము వెలిగించి నిశాగ్రవస్త్రము గావించి చంద్రదానము చేసితివి ఆకలి బాధలు తీసితివి జలయజ్ఞమును చేసితివి మహమ్మారిని తరిమితివి వర్షములను కురిపించితివి కరువు కాటకము ఆపితివి గొడవయ్యనుగమనించితివి శిష్యునుగాను ఎంచితివి అలభక్తలతో శిక్షితివి నీ పలుకులే పలికించితివి తొలసవు అనుకరుణించితివి కలలో కాశీ చూపితివి వాక్యమ్మకు శ్రీకృష్ణునిగా దర్శన భాగ్యముంచితివి జీవులలో కానుంటినని జీవహింసయే పాపమని
పరమత వేదము కూడదని చెప్పివి ఇంతులు అన్ని ఓడలంటూ గుడ్డు కారమును తిన్నావు కారము జీవులను రక్షించావు ఆశా పోతే అంతా పోవని మానద పూజే మరింత మేలని పూజీదారము ఇచ్చి భక్తుల మహమ్మారిని తరిమిదివి పరసములను కురిపించిదివి వరవయ్యను గమనించిదివి కృష్ణుగాను ఎంచిదివి తలపక్కలతో ఇచ్చిదివి నీ మనుకుల పలికించిదివి దేవహింసే పాపముని కులమత వేదము కూడదని నీటి కోరలు చేసిదివి పుట్టులు అన్ని ఓడలు కొద్దు కాలము తిన్నావు కాదాలని నేర్పించావు జీవులను రక్షించావు నీవే శిరిడి సాయను సూచకు భరద్వాజను గుర్తించి దైవముగా నిర్ణయించారు పాదరక్షలను కోరితివి పాదుకలను పొందితివి శ్రీదత్తునిగా నిందించి నిత్యము పూజలు చేసితివి ఆరు పట్లు ఇవ్వమని తలచవ్వమని అడిగితివి హరిషడ్వర్గాలని తలసి యువగతిలో కాల్చితివి వేద ముద్రలను వేసితివి చీటీలను రాయించితివి భద్రము చేసిన వారలకెప్పుడు అంతా శుభమని తెలిపితివి సమాధి నందగ తలసితివి సర్వజనులను పిలిచితివి చీటీలను రాయించితివి యోగ నిద్రలో మునిగితివి 1982 24 ఆగస్టున అంతిమ శ్వాస విడిసితివి అవతారము చాలించితివి మూడవ రోజున నీ ఎడమ భుజమున రక్తధారలను సృష్టితివి జీవ సమాధిని తెలిపితివి కోటి తీర్థమున నీ కృపయే
రామరపాడుల నీ నామం ప్రతిధ్వనించిన శనివారం రామయ్య స్వామి కలయికలో పరిషదమయ్య ప్రతినిత్యం అన్ను సమారాధన చేసి నీ పదపాటలను పాడి సత్సంగములను చేసెదము భక్తులు నిన్నే కొలిసెదము దివ్యమైన నీ సమాధిని చూసిన కనులే కనులయ్యా అమృతమయమో నీ నామం పలికినంత శుభమయ్యా ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ సద్గురు వెంకటేశ్వర మహారాజ్ की जय ఉమాపు జరిగినంత కూడా సోమవారం జీవించిన ఈ బాబావారు నక్షత్రమాలుగా బాబా నక్షత్రమాలు పద్ధతి కూడా ఎక్కువ నక్షత్రమాలు ఈరోజు చదువుకోవాలంటే ఓం ఓం నారాయణ ఓం నారాయణ ఓం నవ సంపదగురు శ్రీస్వామి నారాయణ నవ సంపదగురు శ్రీస్వామి నారాయణ నవ సంపదగురు శ్రీస్వామి నారాయణ ఓం గురుదేవ దత్తాత్రేయ స్వామి నారాయణ ఓం గురుదేవ దత్తాత్రేయ స్వామి నారాయణ గురుదేవ దత్తాత్రేయ స్వామి నారాయణ ఓం గురుదేవ దత్తాత్రేయ స్వామి నారాయణ ఓం పుస్తక స్వామి నారాయణ ఓం పంచభూతాత్మ స్వరూపాయ స్వరూపాయ ఓం చిదంబరాయ ఓం సర్వయాత్రినే నమః ఓం దిగంబరాయ నమః ఓం విఘ్ననాశాయ నమః ఓం
ప్రజాముఖం మోడగౌడ ఉద్యోగం